ఇవాల్టి ఈ వీడియోలో చాలామంది డౌట్స్ ఉన్నాయి. అంటే కామెంట్స్‌లో తెలియజేశారు. అండ్ వాళ్ళకి రిప్లై ఇవ్వనీకి నాకు కామెంట్‌లో పెద్దగా అవుతుందని నేను వీడియో చేస్తున్నాను కదా! వాళ్ళ కోసం ఈ వీడియో. హాయ్ అండి. నేను ట్రిపుల్ ఐటీ బాసర్ స్టూడెంట్‌ని. అండ్ మీకు ట్రిపుల్ ఐటీ బాసర్ కానీ, ఏపీ ట్రిపుల్ ఐటీస్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఛానల్‌లో ఉంటుంది. అండ్ ఇంకా డీటెయిల్‌గా కావాలంటే కామెంట్ చేస్తే నేను కన్ఫర్మ్‌గా రిప్లై అయినా ఇస్తాను, వీడియో అయినా చేస్తాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారానే మనం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అండ్ మీరు లైక్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో చాలామందికి స్ప్రెడ్ అయ్యి 0% నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా చూస్తారని నమ్మకం. ఓకేనా? సో లైక్ వేసుకోండి. సో ఫస్ట్ కామెంట్ చూసినట్లయితే గవర్నమెంట్ స్కూల్ 551 ఓసీ ఆఫ్టర్ 24 మార్క్స్ 575 ఎన్సీసీ క్యాంప్ ఉంది. సో ఈమె ఫీమేల్ అండ్ ఈమెకి 575 గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ప్రతి సబ్జెక్ట్లో 4 మార్క్స్ యాడ్ అయ్యి 575 మార్క్స్ అయ్యాయి. అండ్ ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉంది. సో ఈమె గవర్నమెంట్ స్కూల్ అండ్ 575 కాబట్టి ఈమెకు ఫస్ట్ ఫేజ్లో పక్కా సీట్ వస్తుంది. ఒకవేళ సీట్ రాలేదు అని అంటే సర్టిఫికేట్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉండాలి. సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే నీకు సీట్ పక్కా వస్తుందని చెప్తాను. అండ్ ఓసీ అయితే ఏడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే కొంచెం స్పెషల్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. అండ్ పర్వాలేదు 575 వచ్చాయి కాబట్టి ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది. అండ్ ఈ డబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే ఇంకా ఏం కాదు, లేకున్నా సీట్ వస్తుందని చెప్తాను. అండ్ నెక్స్ట్ కామెంట్ అన్న గర్ల్ ప్రైవేట్ బీసీబీ 584 ఎనీ ఛాన్స్ ఇన్ న్యూస్వీడ్. సో ఫస్ట్ ఈమెకి సీట్ వస్తుందా అంటే ప్రైవేట్ వాళ్ళకి సీట్ తక్కువ ఛాన్సెస్ ఉంటాయని చెప్పొచ్చు. కానీ మాకు 584 వచ్చింది. అండ్ ఈమెకి ఎట్లాంటి ఛాన్సెస్లో సీట్ వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఏ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకైనా ఇదే వర్తిస్తుంది. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే కొన్ని ఈ డిస్ట్రిక్ట్కి కొన్ని సీట్స్ అనేవి అలొకేట్ చేస్తారు. అండ్ కాంపిటీషన్ అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కానీ ఏ స్కూల్ అయినా సరే కాంపిటీషన్ ఎక్కువ ఉందనుకోండి, ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీ ఏరియాలో గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కానీ కాంపిటీషన్ తక్కువ ఉందనుకోండి, మీకు కూడా అందులో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మీ డిస్ట్రిక్ట్ అంటే మీ ఏరియా యొక్క కాంపిటీషన్ బట్టి మీకు సీట్ వస్తుందా రాదా అనేది డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ కామెంట్ స్వరూప్ రాణి ఎస్సీ క్యాస్ట్ గవర్నమెంట్ గురుకుల అన్న సీట్ వస్తుందా 566 మార్క్స్. సో ఈమె గురుకుల కాబట్టి 4 మార్క్స్ యాడ్ చేయరు ప్రతి సబ్జెక్ట్లో. కానీ ఈమె ఎస్సీ కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఎస్సీ వాళ్ళకు కొంచెం 15% రిజర్వేషన్ ఉంటుందండి. సో ఈమె క్యాస్ట్లోనైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్లై అయితే చేయండి మీరు. ఓకే, మీకు సెలక్షన్ లిస్ట్ వచ్చినప్పుడు ఒకవేళ వస్తే కామెంట్ చేయండి. మళ్ళీ ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం 571 మార్క్స్ వచ్చాయి, ఏమైనా ఛాన్స్ ఉందా? ఓకే, సాయిరామ్ కామెంట్ చేశాడు ఇది. సో నేనేం చెప్తానంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఇప్పటిదాకా చెప్పాను కదా, కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే మీ ఏరియా బట్టి ఉంటుంది. అండ్ ఇతనికి కొంచెం తక్కువనే మార్క్స్ వచ్చాయి కాబట్టి సో ఇతనికి 80% వస్తుందని చెప్పొచ్చు. అండ్ ఒకవేళ కాంపిటీషన్ ఎక్కువ ఉందంటే 50-50 ఛాన్సెస్, లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? నవ్య కామెంట్ చేశారు 0.4% కలుపుతారా లేకపోతే 4 మార్క్స్ కలుపుతారా అని. ఓకే, ఒకవేళ మీరు ఏపీ వాళ్ళు అయితే 4 మార్క్స్ కలుపుతారు ప్రతి సబ్జెక్ట్లో. ఎందుకంటే 10th మీకు మార్క్స్ లెక్క వస్తాయి కదా, అంటే 600కి ఎన్ని మార్క్స్ అని. సో మీకు ప్రతి సబ్జెక్ట్లో 4 మార్క్స్ కలుపుతారు, యాడ్ చేస్తారు. అండ్ ఒకవేళ తెలంగాణ అయితే, అంటే తెలంగాణ పీపుల్ అయితే మీకు 0.4% యాడ్ చేస్తారు. అంటే వాళ్ళకి గ్రేడ్స్లో ఉంటుంది 0. అంటే 9.8 9.7 అలా వస్తుంది వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి 0.4 యాడ్ చేయడం ద్వారా సపోజ్ ఇప్పుడు 9.8 వస్తే వాళ్ళకి 10.2 అవుతుంది. అలా మార్క్స్ పెరుగుతాయి వాళ్ళకి. సమ్రీన్ బేగం అన్న ఐ గోట్ 9.7 ఇన్ తెలంగాణ. ఓకే, నాకు సీట్ వచ్చే ఛాన్స్ ఉందా? సో నేనేం సజెస్ట్ చేస్తానంటే ఏపీ కన్నా తెలంగాణలో అప్లై చేస్తే సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఏపీలో 15% ఉంటుంది నాన్ లోకల్ వాళ్ళకి. అండ్ అందులో కూడా మళ్ళీ లోకల్ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. సో లోకల్ వాళ్ళకి ఎంత పర్సెంట్ వస్తుందని చెప్పలేను. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ట్రిపుల్ ఐటీ భాషలో కూడా నేనే చదువుతున్నాను, అక్కడ స్టడీ బాగానే ఉంది. సో మీరు అప్లై చేసుకుంటే దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. దానికి వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్తాను, కానీ ఏపీలో వస్తుందా లేదా నేను అంత క్లారిటీ చెప్పలేను. అన్న 9.7 అంటే
582 గవర్నమెంట్ స్కూల్ వస్తుందా? 582 అంటే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కానీ నువ్వు తెలంగాణ అబ్బాయి లెక్క కనబడుతున్నావు. సమ్రీన్ బేగం, ఓకే, సేమ్ సజెషన్ 9.7. ఓకే సమ్రీన్, సేమ్ కామెంట్. నేను ఇప్పుడే చెప్పాను నీకు తెలంగాణలో బాసర్కి అప్లై చేసుకో, ఎందుకంటే నేను తెలంగాణ వాళ్ళకి ఏపీలో వస్తుందని కన్ఫర్మ్గా చెప్పలేను, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్లో కూడా చూసుకుంటే తెలంగాణ వాళ్ళకి కన్ఫర్మ్గా వీళ్ళకి వస్తుందని చెప్పలేము. సో నేను చెప్పలేను, ట్రిపుల్ బాసర్లో అయితే వస్తుందని చెప్తాను. అండ్ ఒక కామెంట్ అయితే వచ్చింది, మీకు ఎలా తెలుస్తుంది బ్రో మాకు సీట్ వస్తుందా రాదా అని. జస్ట్ నార్మల్లీ ఆస్కింగ్, నో హేట్. సో నేను ట్రిపుల్ బాసర్లో చదువుతున్నాను. నేను ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసే ముందు కొంచెం సెర్చ్ చేసి ఛానల్స్ స్టార్ట్ చేశాను. అంటే మా జూనియర్స్ని అండ్ మా బ్యాచ్లో ఎవరికెవరికి సీట్ వచ్చింది, ఎంత ర్యాంక్, ఎంత గ్రేడ్ ఉంటేనే వచ్చింది, అండ్ మా జూనియర్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని కూడా నేను అడిగాను. అంటే మీ బ్యాచ్లో మినిమం లాస్ట్ ఎంతమందికి వచ్చారు, ఎన్ని ఫేజెస్ వచ్చాయి, అలా కనుక్కొని నేను వీడియో చేస్తున్నాను. అండ్ ప్రతి ఇయర్ సేమ్ ఉంది, సో మీకు కూడా అలానే ఉంటుంది కాబట్టి ఇంత పర్సెంట్ వస్తుందని చెప్తున్నాను, అందుకనే. అండ్ ఏపీ వాళ్ళ గురించి అడిగినట్లయితే ఏపీ అయితే నేను చదువుతలేను, కానీ ఏపీ త్రిబుల్ ఐటీ నూజివీడ్ అండ్ శ్రీకాకుళంలో నా ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడ వాళ్ళని అడిగి నేను వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది, ఓకేనా. అండ్ మీకు మన వీడియో రియల్గా అనిపిస్తేనే చూడండి, నేను ఏం పోస్ట్ చేస్తలేను. అండ్ మన ఛానల్లో త్రిబుల్ ఐటీ బాసర్ ఏపీ త్రిబుల్ ఐటీ గురించి చాలా వీడియోస్ చేస్తాను. మీ సపోర్ట్ ఇవ్వడం ద్వారానే, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్టివ్గా ఉంటుంది. అండ్ మీరు లైక్ వేసుకోవడం ద్వారా 0% నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో చేరి హెల్ప్ చేసిన వారు అవుతారు. సో లైక్ వేసుకోండి.